క్వశ్చన్ చేసిండు, నాకు కమెంట్స్ అలా వస్తున్నాయి కదా అక్క. అవునవును. అంటే దాంట్లో ఒకడేమన్నాడు, సార్ మీరు బాయా గల్లా అని అన్నాడు. ఇంకొకడేం చెప్తాడంటే, సార్ నేను రండి అని అన్నాడు. రెండు ఇలా పెట్టాడు. తర్వాత నాకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఆలోచిస్తే ఓహో తర్వాత అర్థమైంది, వీళ్ళు నన్నే టార్గెట్ చేసి చెప్పారు ఇది నేను క్రాస్ అవుతున్నప్పుడు అని అనిపించింది. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను అసలు ఎవరితో బేసికలీ మాట్లాడాను ఎక్కువ, మన క్లోజ్ ఉన్న వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడా. కానీ వాళ్ళు అలా అనడం కొంచెం అనిపించింది. నేను అప్పుడే వెళ్ళి కొట్టచ్చు వాళ్ళని, కానీ మనకు ఎందుకు లేని లైట్ తీసుకున్నాను. అంటే ఎక్కువ బాధపడ్డది ఆ ఒక విషయం మీద. అయితే ఎవరికి తెలియకుండా ఏడుస్తుంటావు అయితే? ఏడవడం ఏమి ఉండదు, కానీ కొంచెం ఉంటుంది అక్క లోపల. అంటే కొంచెం ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అసలు ఏం చేయాలనిపించదు. జస్ట్ ఇంట్లోనే ఉందాం, బయటికి వెళ్ళొద్దు కొన్ని రోజులు, తర్వాత వెళ్దామని ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఫేస్ చేశాను అప్పుడు 2 days అలా. తర్వాత అనిపించింది నాకంటే దారుణంగా చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు, నేనేం మొత్తం డ్రెస్ లేకుండా ఏం చేస్తలేనుగా, షార్ట్స్ మీదనే కదా అనిపించి తర్వాత నాకు నేనే స్టాండ్ తీసుకుని బయటికి రావడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్? యా పర్ఫెక్ట్. ఓకే, రాజేష్ మహి ఏంటి అంటే? రాజేష్ నీ పేరు, మహి ఇంకెవరి పేరు? మా ఫ్రెండ్ పేరు. బాయా గర్ల్? బాయ్. అంటే నా పేరు రాజేష్, ఆయన పేరు మహేష్ ఆయన పేరు. కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్, అందుకే ఆయన పేరు పెట్టుకుని అప్పటి నుంచి అలానే ఉంది. అది స్టార్టింగ్ నుంచి అదే, అంటే యాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి అదే నేమ్తోనే ఉంది.